టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో అసలైన సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ మంగళవారం రోజున ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో వరుణుడు కూడా తన పాత్ర పోషించాడు. మ్యాచ్ మధ్యలో తరచూ వర్షం కురిపిస్తూ మ్యాచ్ను మలుపులు తిప్పుతూ క్రికెట్ అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చాడు. నెట్ఫ్లిక్స్లో ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ను మించిన ట్విస్ట్లతో ఈ మ్యాచ్ సాగింది అని ప్రేక్షకులు పేర్కొన్నారు. అంటే ఈ మ్యాచ్ ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నిన్న జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచింది. దీంతో కోట్ల మంది భారత అభిమానులు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలని, సెమీఫైనల్స్కు చేరాలని కోరుకున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ నుండి వెళ్లిపోవాలని బలంగా దేవుణ్ణి ప్రార్థించారు. అందుకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని 4 పాయింట్స్ సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్స్కు అడుగుపెట్టింది. ఆఫ్ఘన్ గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు గనుక 12.1 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదించి ఉంటే గనుక బంగ్లాదేశ్ జట్టు సెమీఫైనల్స్కి వెళ్లి ఉండేది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతే ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కి వెళ్లిపోతుంది. ఇటువంటి ఒత్తిడి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ ఒక్కడే కొరకరాని కొయ్యగా మారి ఆఫ్ఘనిస్తాన్ జట్టు దాదాపు ఓడించినంత పని చేశాడు. లిటన్ దాస్ను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అవుట్ చేయకపోయినా మిగతా 10 వికెట్లను మడతెట్టేసి విజయాన్ని అందుకుని సెమీఫైనల్స్కు వెళ్లిపోయారు. దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఆఫ్ఘన్ జట్టు అన్ని విభాగాల్లో కూడా క్లిష్టమైన పిచ్పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్లో నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ మాస్టర్ క్లాస్ బౌలింగ్తో అదరగొట్టారు. ఆరంభంలో చివర్లో నవీన్ తన సూపర్ ఫాస్ట్ బౌలింగ్తో టాప్ 3 బ్యాట్స్మెన్ను టైలెండర్లను ఇబ్బంది పెట్టాడు. చక్కటి బంతులతో బంగ్లాదేశ్కు చుక్కలు చూపించి వికెట్లు రాబట్టాడు. ఇక రషీద్ ఖాన్ మధ్య ఓవర్లో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ను పరుగులు చేయనీయకుండా అడ్డుకున్నాడు. ఇద్దరూ కలిసి చెరకు 4 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను నేలమట్టం చేశారు. రషీద్ ఖాన్ బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో 3 సిక్సర్లు బాది సూపర్ బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో అద్భుత కెప్టెన్సీతో అదరగొట్టాడు. ఈ రోజు మ్యాచ్లో రషీద్ ఖాన్ అసలైన ఆల్రౌండర్ కెప్టెన్ ఎలా ఉండాలో చూపించాడు. ఈ విజయంతో ఆఫ్ఘన్ జట్టు ఆటగాళ్లు తమ ఆనంద బాష్పాలను ఆపుకోలేక మైదానంలోనే ఏడ్చారు. అలా ఆఫ్ఘనిస్తాన్ తాను సెమీఫైనల్స్కి వెళ్లి ఆస్ట్రేలియాను టోర్నమెంట్ నుండి బయటకు తోసేసింది. దీంతో సెమీఫైనల్స్లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒక సెమీఫైనల్ మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య ఒక సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ 2 మ్యాచ్లు గురువారం రోజున జరగనున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ప్రపంచ కప్లో 281 పరుగులతో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన ఆటగాడిగా రహ్మనుల్లా గర్బాజ్ నిలవగా 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఫజలక్ ఫరూకీ నిలిచాడు. ఇది చాలు ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్లో ఎంత గొప్పగా ప్రదర్శన చేశారు అని చెప్పడానికి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ఓపెనర్లు కలిసి మొదటి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 పరుగుల వద్ద అవుటవగా మరొక ఓపెనర్ గర్బాజ్ 34 పరుగులకు అవుటయ్యాడు. ఈ టీ20 ప్రపంచ కప్లో గర్బాజ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు అవుటయ్యాక ఆఫ్ఘన్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ చేస్తారేమో అనుకుంటే బంగ్లా బౌలర్ల దెబ్బకు చేతులు ఎత్తేశారు. మిగతా ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు అజ్మతుల్లా 10 పరుగులు, గుల్బదీన్ 4 పరుగులు, నబీ 1 పరుగు, కరీం జన్మత్ 7 పరుగులు మాత్రమే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కనీస పరుగులు చేయకుండా చాలా చెత్తగా అవుట్ అవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనీసం 100 పరుగుల మార్కునైనా అందుకుంటుందా అనే అనుమానం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ 3 సిక్సర్ల సాయంతో 10 బంతుల్లో 19 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్స్లో రిషద్ హుస్సేన్ 3 వికెట్లు పడగొట్టగా ముస్తాఫిజుర్ రెహమాన్, టస్కిన్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు. టస్కిన్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నప్పటికీ 4 ఓవర్లకు గాను 12 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఆరంభం నుండి కూడా కట్టుదిట్టమైన బౌలింగ్తో చుక్కలు చూపించారు. ఆఫ్ఘన్ బౌలర్ల సూపర్ బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా ఎక్కువ స్కోరు చేయలేక వరుసగా వికెట్లు పోగొట్టుకున్నారు. ఫజలక్ ఫరూకీ బౌలింగ్లో ఓపెనర్ తమ్జీద్ హసన్ 0 పరుగులకు అవుట్ అవ్వగా 1 డౌన్ బ్యాట్స్మెన్ షంటో 5 పరుగులకే నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరుసటి బంతికే షకీబ్ ఉల్ హసన్ను నవీన్ ఉల్ హక్ గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దూకుడు పెంచాలి అన్నట్లు బ్యాటింగ్ ప్రారంభించే సమయానికి రషీద్ ఖాన్ ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
బంగ్లాదేశ్ మిడిల్ బ్యాట్స్మెన్కు రషీద్ ఖాన్ ఎంట్రీతో చుక్కలు కనిపించాయి. తన సూపర్ బౌలింగ్తో రషీద్ ఖాన్ సౌమ్య సర్కార్ను 10 పరుగులకు, తౌహీద్ హృదయ్ను 14 పరుగులకు, మహ్మదుల్లాను 6 పరుగులకు, రిషద్ హుస్సేన్ను 0 పరుగులకు అవుట్ చేసి బంగ్లా మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ లిటన్ దాస్ మాత్రం ఎక్కడా తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్తో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ను అడ్డుకుని విపరీతమైన టెన్షన్ పెట్టాడు. మిగతా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తడబడుతున్న పిచ్పై లిటన్ దాస్ అలవోకగా పరుగులు చేస్తూ బంగ్లాదేశ్ను దగ్గరుండి గెలిపిస్తాడేమో అని అనిపించింది. అందరూ అనుకున్నట్లే లిటన్ దాస్ చివరి వరకు అజేయంగా నిలిచి 43 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కానీ గెలిపించలేకపోయాడు. లిటన్ దాస్ను అవుట్ చేయలేమని గ్రహించిన ఆఫ్ఘన్ బౌలర్లు బంగ్లాదేశ్ టైలెండర్ల భరతం పట్టి విజయాన్ని సాధించారు.